Hi everyone, this is Dr. Rashim Kumar Talla, Consultant Orthopedic Surgeon in Care Hospital, High-Tech City. క్లినిక్ వచ్చే చాలామంది లోపల 10 మందిలో 5 నుంచి 6 మంది చెప్పే కామన్ ప్రాబ్లం ఏంటంటే చాలా తరచుగా బ్యాక్ పెయిన్ రావడం, మజిల్స్ పెయిన్స్ రావడం, చిన్న చిన్న పనులు చేయగానే అలసిపోయినట్టు అనిపించడం, సాయంత్రం అయ్యేసరికి కొద్దిగా నీరసంగా అనిపిస్తుంది, నిద్రపోతే బాగుండు అనిపిస్తుంది. విటమిన్ డి డెఫిషియన్సీ ఎక్కువ ఎవరిలో చూస్తుంటామనంటే ఈ ఐటీ జాబ్ చేసేవాళ్ళు, ఎప్పుడూ ఎల్ఈడి లైట్స్ కింద ఉండేవాళ్ళు, సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కాని వాళ్ళు, ఫీమేల్స్లలో మోస్ట్ కామన్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఒకటి పొల్యూషన్, సెకండ్ది స్కిన్ కలర్, డార్క్ పీపుల్ ఎలా అంటే ఎక్కువ టైం ఎండలో ఉండాల్సి వస్తుంది విటమిన్ డి సింథసిస్ కోసం. లైట్ కలర్ పీపుల్ కొద్దిగా తక్కువ టైం అన్నా నడుస్తుంది. ఇండియన్ వాళ్ళంతా కూడా కొద్దిగా డార్క్ కలర్ కాబట్టి దే ప్రపోజ్ దట్ విటమిన్ డి డెఫిషియన్సీ ఇండియన్లో కామన్గా చూస్తూ ఉంటాం. చాలామంది ఏమనుకుంటారంటే విటమిన్ డి డెఫిషియన్సీ నాకు ఉండే ఛాన్స్ లేదనుకుంటారు. దే థింక్ దట్ దే హ్యావ్ గుడ్ విటమిన్ లెవెల్స్. కొద్దిపాటి సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయితే సరిపోతుంది, విటమిన్ డి వచ్చేస్తుంది అనే అపోహ చాలా మందిలో ఉంది. సో ఒక స్టడీ ఇన్ కోవిడ్ టైం లోపల చేసింది ఢిల్లీలో ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ ఈజ్ మోర్ కామన్ ఇన్ ఇండియన్ పాపులేషన్. దే ఆర్ సేయింగ్ లైక్ దట్ 45 to 99% ఆఫ్ పీపుల్ అందరూ విటమిన్ డి డెఫిషియన్సీలో ఉన్నారు. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఆఫ్ విటమిన్ డి3. విటమిన్ డి3 ట్రీట్మెంట్ వచ్చేసరికి ఫుడ్ లోపల చాలా తక్కువ దొరుకుతుంది. అది దొరికేది ఫిష్లో మాత్రమే. ఫిష్ లోపల విటమిన్ డి చాలా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత చాలామందికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ కింద విటమిన్ డి సప్లిమెంటేషన్స్ ఇస్తూ ఉంటాం మెడిసిన్స్ రూపంలో. ట్యాబ్లెట్స్ వారానికి చొప్పున 8 నుంచి 12 వారాలు ఇస్తూ ఉంటాం సివియారిటీని బట్టి. కొద్దిమంది లోపల సివియారిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్స్ కూడా అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో ఇంజెక్షన్స్ అయినా ట్యాబ్లెట్స్ అయినా ఏదైనా సరే విటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవాల్సిందే 8 నుంచి 12 వారాలు. అదొకటే మనల్ని సేవ్ చేయగలుగుతుంది.